साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलं आधारं सर्वविद्यानां श्रीहयग्रीवं तस्मै गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविव सम्पृक्तो वागर्धपुत्रे जगदर्पितं वन्दे पार्वती परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाक्यासा माहेन्द्रलीलां कोमलाङ्गी मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुञ्जोहरे कुकुमरागशोणे कुण्डलेक्षुपाशाकुशपुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः। నిన్నటి రోజున రజోగుణం తమోగుణం సత్వగుణం ఇవే నడుస్తాయి చాలా రోజుల నుంచి. ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ ని అంతా డిలే చూసుకుంటూ మెల్లగా వెళ్తూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకంటే మనకు ఆ గుణాలు వంటికి బుద్ధిలోకి వెళ్ళిపోవాలి, వంట పట్టాలి గుణాలు. ఎవరన్నా బిహేవియర్ చూసి మనం అది ఏ గుణమో గుర్తుపట్టగలగాలి, అవునా కదా? ఒక మనిషిని చూసి ఆయన ఏ గుణంలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఎవరన్నా చెప్పగలరా సత్వగుణంలో ఉన్న లక్షణాలు ఒకటి చెప్పు చెప్పు. ఒకళ్ళొకళ్ళు ఒక్కొక్క గుణం చెప్పడానికి ట్రై చేయండి. సత్వగుణంలో ఒక లక్షణం నువ్వు చెప్పు. ఇంకా పీస్, హ్యాపీనెస్, ఇంకా ప్రీతి, ఇష్టపడ్డం, ఎస్. ఇంకా ఇంకెవరైనా చెప్పగలరా? శ్రద్ధ, గుర్తుపెట్టుకున్నాను. ధర్మమైన పని పట్ల శ్రద్ధ, అది కూడా సత్వగుణమే. ప్రీతి, ధర్మం పట్ల ప్రీతి. సుఖం, మనం చేసే పుణ్యాల వల్ల వచ్చే సుఖం. సంపాదన, ఏదైనా నేర్చుకోవడం, ఆర్జించడం. సంపాదన అంటే ఇక్కడ ఆర్జించడం. సత్యం పట్ల, నిజం మాట్లాడేది మనకి సుఖం. సో అలాంటిది కూడా సత్వగుణమే. శౌచం, శౌచం అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నెత్తికి నీళ్లు పోసుకోవడం, స్నానాలు చేయడం కూడా శౌచమే. శారీరక శౌచం, మానసిక శౌచం, వాక్ శౌచం. మూడు ఉండాలి. మనసు శుద్ధిగా ఉండాలి, వాక్కు శుద్ధిగా ఉండాలి. తిట్టకూడదు కదా, వాక్కు శుద్ధి అంటే మనస వాచ కర్మ. అంటే దేవుడు ఇలా కౌంట్ చూస్తాడు. ఏం చూస్తాడంటే నోటితో అనేసిందా, నిజంగా మనసులోంచి తిట్టిందా అని కూడా చూస్తాడు. అయినా కూడా వాక్ శౌచం ఇంపార్టెంట్. జోక్గా కూడా తిట్టు. మనస వాచ కర్మణాల్లో మనం ఇక్కడ కూడా శౌచం ఉండేటట్టు చూసుకోవాలి, లేకుండా ఉండకుండా ఉండదు. శ్రద్ధ, దేని పట్ల శ్రద్ధ? దైవ కార్యాలు, ధర్మం పట్ల శ్రద్ధ. క్షమా గుణం, ఇంత పెద్దలైనా కూడా కానీ క్షమించే లక్షణం రావాలి. ఓకే, మనుషులతోనే తప్పులు అయ్యేది, పర్లేదు అనే గుణం రావాలి. అది దైవీ గుణం. ఎందుకంటే దైవీ గుణం అని చెప్పడానికి, అది క్షమ అనే దైవీ గుణం చెప్పడానికి ఒకటే ఎగ్జాంపుల్ దేవుడే. మనం ఎన్ని తప్పులు చేసినామో క్షమిస్తున్నాడు. పొద్దున్న లేచి అని చెప్పి రాత్రి వరకు ఆయన ఎలా ధర్మంగా ఉండమని చెప్పాడు, అలా ఏది ఉండట్లేదు మనం. మరి ఎలా క్షమిస్తున్నాడు మనల్ని? మరి పొద్దున పొట్టు పెట్టి లేవగానే ఆ శ్లోకాలు చెప్పుకొని లేవాలి ధర్మంలో చెప్పారు, మనం అలా చేయట్లేదు. కొడుతున్నాడా, పెడుతున్నాడా? లేదు. మరీ విపరీతమైతే ఒక దెబ్బేస్తాడు. ఇప్పుడు మరీ విపరీతమై ఇంకోళ్ళు ఇబ్బంది పడితే అప్పుడు దెబ్బేస్తాడు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నాకు దెబ్బ పడ్డదంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు, అలా పడకూడదు కాబట్టి అలా నడుచుకోవద్దు, నా ట్రాక్ మార్చుకోవాలి, ధర్మం పట్ల వెళ్ళాలి. ఇప్పుడు ధర్మంగా మారిపోయాడు. ఎలా అయితే బోయవాడు వాల్మీకి అయ్యాడు, అదే అన్నమయ్య ఎలా వెంకటేశ్వర భక్తుడు అయ్యాడు, రామదాసు రామభక్తుడు ఎలా అయ్యాడు, అంతకుముందు గోపన్, తర్వాత రామదాస్ అయ్యాడు. అలా జీవితమే మారిపోతుంది. పేరు మార్చుకోవడం కాదు, వాళ్ళ లక్షణాలు మారినందుకు ఆ లక్షణాలు బట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. అది రామదాసు కంచెల గోపన్. రామదాసు ఎందుకు అయ్యాడు? వెంకటదాసు, సాయిదాసు అట్లా ఏమైనా అవ్వచ్చు కదా. ఎందుకల్లా
ఆయనకి రాముడి పట్ల ప్రీతి. హనుమంతుడి లాగా ఆయన రాముడికి దాసత్వం చేశాడు, అందుకనే రామదాస్ అయ్యాడు. ఆయనకున్న లక్షణాలు బట్టి పేరు వచ్చింది. అలా క్షమాగుణం ఉండాలి, అదంతా డెవలప్ చేసుకోండి. ఇవన్నీ పోతుంది, ఎందుకంటే ఓపిక ఉండట్లేదు కూడా. ఎందుకంటే బ్రెయిన్ అంతా ఫిల్అప్ అయిపోతుంది. ఏది మంచి చెప్పినా కూడా చికాకు వస్తుంది. క్షమాగుణం ఉండాలి. చెల్లెలు ఏమన్నా కూడా అనకూడదు. చెల్లెలు చేసినా కూడా ఓపిక చెప్పగలగాలి. ఇలా అక్క పట్ల కూడా ఫోకస్, దృష్టి. ఎలాంటి దృష్టి? డిస్టర్బెన్స్ ఉండకుండా ఫోకస్ అంటే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అని చెప్తారు. బాగా కాన్సన్ట్రేషన్ దేని మీద? ధర్మం పట్ల. శాంతి. శాంతి కావాలని అనుకుంటాం కానీ శాంతి రావాల్సిన పనులు ఏం మనం చెయ్యము. మీరు చూడండి, ఒక్కొక్కసారి ఫోన్ లేకుండా ఉండే ప్రదేశాలకు వెళ్తుంటాం. ఫోన్ నాట్ అలౌడ్ అంటారు లోపల. బిల్లామందులో పోయి ఎంత ఎంజాయ్ చేసాం. నిజంగానే ఫోన్ ఉంటే ఏం చేసేవాడు? బెటర్ మీద కూర్చొని ఫోన్ చూసాం. అది వెళ్ళాం కాబట్టి ఎలా ఆడాం? బాగా గుర్తుండేటట్టు ఆడాం. సిరీస్ వచ్చిందా? శాంతి. అందువల్ల శాంతి. ఎందువల్ల? సంతోషం కలిగినప్పుడు, లేదంటే ఏది ఇబ్బంది కలగకుండా ఉండడమే శాంతి. అలాంటి శాంతి నిలబెట్టుకోవాలి. సంతోషం, ఇవన్నీ సత్వ లక్షణాలు. సరే, రజోగుణంలో చెప్పండి లక్షణాలు. క్రూయాలిటీ, క్రూరత్వం. ఎస్. గొడవల జోలికి వెళ్ళడం, అది తామస గుణం. రజోగుణమేనా? వెరీ గుడ్. గొడవలు అంటే ఇష్టం. ఎస్, కరెక్ట్. రజోగుణం. ఇంకా కోరికలు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరన్నారు? సారా అక్కడ అబ్జర్వ్ చేయట్లేదని బాగానే నేర్చుకుంటాను. ఇంకా అప్రీతి, ఇష్టం లేకపోవడం. ఫస్ట్ పాయింట్ అదే కదా. దేని పట్ల కూడా ఇష్టం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్. యాంగ్జైటీ కూడా. ఏమవుతుందో ఏమవుతుందో అంత టెన్షన్ ఎప్పుడు జీవితం ఉండదు. అంటే ఎగ్జామ్ చదవకుండా ఏమైనా తెలుస్తున్నాను కాదు. ప్రిపేర్ అవ్వాలా, రిజల్ట్ దేవుడి మీద వదిలేయాలి. అంతేగాని ఏం చదవకుండా ఏమవుతుంది అంటే మీ ఫాదర్కి మదర్కి వస్తుంది, నా ట్యూషన్ టీచర్కి వస్తుంది. దుఃఖం. ఎందువల్ల దుఃఖం? తీరకపోతే దుఃఖం. అందుకే కోరికలే వద్దురా నాయన అన్నారు. నిద్ర మోస్ట్ ఫేవరెట్ ఐటమ్. అందరు రజోగుణంలో ఫుల్గా ఉన్నారని చెప్పడానికి ఇదే కారణం. అంటే 6 to 8 hours ఈజ్ దానికి నిద్ర. అదే సాధువు అయితే ఆ మాత్రం కూడా పడుకోదు. 3 గంటలు 4 గంటలు 5 గంటలు పడుకుంటాడు సాధువు. అది కూడా చెప్పలేము పడుకున్నాడు అని ధ్యానంలో ఉంటాడో ఆ నిద్ర కూడా వదిలేసాడు మనకు తెలియదు. ఎదురునా పురాణప్పుడు వేరే కూర్చొని సరే, నేను వెనకాల కూడా నిద్ర. నిద్ర ఏం చేస్తుంది? మనకి ధార్మికమైన నిద్ర అంటే బాడీ సరిగ్గా నిలబడాలి కాబట్టి. నిద్ర లేకపోతే కళ్ళు పడిపోతాం, నెక్స్ట్ డే వీక్ అయిపోతాం, అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోతుంటుంది, చికాకు. ఒక ఫోన్ ఒక్కటే నచ్చుతుంది, టీవీ ఒక్కటే నచ్చుతుంది, మిగతా ఏది నచ్చదు నిద్ర లేకపోతే. ఎందుకంటే మన బ్రెయిన్తో వాటి వర్క్ అవుతాయి కాబట్టి నిద్రతో సంబంధం. చూడండి, బాగా నిద్ర వచ్చేవాడికి ముఖ్యమైన నిద్ర ఉంటుంది. బాగా నిద్ర వచ్చేవాడికి ఏది ఇచ్చినా నిద్రపోతాడు. కానీ బాగా నిద్ర వచ్చేవాడికి ఫోన్లో గేమ్ ఆన్ చేసి నిద్రను చంపేస్తుంది. ఎందుకు? బ్రెయిన్ ఫోకస్ మొత్తం దాన్ని పెట్టింది. నిద్ర అనే ఇన్స్ట్రక్షన్ 3 రోజులు పడుకోకపోతే చెప్పలేము. ఫోన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా వాడికి పడుకుంటాడు చచ్చినట్టు. గర్వం. గర్వం అంటే నేనే చేయగలను, ఈజ్ గర్వం. నాలాగే ఎంతో మంది నాకు చేసేవాళ్ళు. హనుమంతు గారు చెప్పినట్టు లంకలోకి రావడానికి సముద్రం దాటి నేనే కాదు నాకడ గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. అది హనుమంతుడి వారికి నేర్చుకోవాల్సింది. ఆయన గర్వం చూపించలేదు, కానీ ఆత్మవిశ్వాసం చూపించారు. ఆత్మవిశ్వాసానికి గర్వానికి చిన్న తేడా ఉంటుంది. ఆత్మవిశ్వాసానికి గర్వానికి చిన్న వెంట్రుకపాటి తేడా ఉంటుంది. అదేంటంటే నేను మాత్రమే చేయగలను అన్న గర్వం, నేను చేయగలను అన్నది ఆత్మవిశ్వాసం. నేను చేయగలను, ఐ కెన్ ఓన్లీ డూ ఇట్. నో వన్ కెన్ డూ, ఐ కెన్ ఓన్లీ డూ ఇట్ ఈజ్ గర్వం. ఐ కెన్ డూ ఇట్ ఈజ్ కాన్ఫిడెన్స్. హనుమంతుడు గారు చూపించింది కాన్ఫిడెన్స్. దానికి ఇంకా క్లారిటీ కూడా ఇచ్చారు. నాలాగా ఎంతో నాకన్నా మించిన గొప్ప మంది ఎంతో మంది ఉన్నారు, ఈజీగా రాగలరు అన్నారు. కానీ నిజం ఎప్పుడు చెప్పారు? అదే సుందరకాండలో ఒక చోట అంటారు, ఇంత గొప్ప సముద్రం దాటి ఎవరు రాగలరు అని చెప్పారు. నిజం అది.
అంటే సీతమ్మని ఎలా పట్టుకెళ్ళేది అనే బాధలో నిజం వచ్చింది. ఏంటది? ఎవరు రాలేదు, ఆయన మాత్రమే రాలేదు. గరుడు వస్తాడు, అది వేరు. నెక్స్ట్ తమగుణంలో నిద్ర, దీపావళి. నేత్ర అన్నామేమో అనుకున్నాం. నిద్ర, ఇంకా రోషం. రోషం ఉందా? రోషం, వెరీ గుడ్. మోహం, అజ్ఞానం, అట్రాక్ట్ అయిపోవడం అన్నిటికీ, అది మోహం. అటాచ్ అవ్వడం కూడా మోహం. నాస్తిక్యం, నా ధర్మం పట్ల దేవుడు లేడు అంటాడు, వాడే తమోగుణం రిప్రజెంటేషన్. ఈజ్ ద లీడర్ ఆఫ్ తమోగుణం. ఎవరు దేవుడు ఉన్నాడంటే లేడు అనేవాడు. ఇప్పుడు రామగుడు ఎందుకు రానేవాడు కూడా తమోగుణమే. ఎందుకు మీరు పురాణం కోసం టైం వేస్ట్ చేస్తున్నారు అనేవాడు కూడా తమోగుణమే. ఇవన్నీ అవసరమా అనేవాడు కూడా తమోగుణం. వాడు లీడర్ ఆఫ్ తమోగుణం. అలాంటి వాడి దగ్గర రానివ్వద్దు, వాడిని టచ్ కూడా వద్దు. వాడి సెన్స్ ఆర్గన్స్ మన సెన్స్ ఆర్గన్స్ కి ఎటువంటి విషయంలో కమ్యూనికేషన్ ఉండకూడదు. వాడు మాట్లాడితే వినకూడదు, వాడి సెంట్ స్మెల్ కూడా మనకు రాకూడదు. వాడు గుర్తొస్తాడు, గుర్తొస్తే గుణాలు మనలోకి వస్తాయి. వాడు వచ్చి రామగుడు రాస్తుంటే రాయిద్దన్నాడు అంటాడు. వాడు వేసుకొచ్చిన పర్ఫ్యూమ్ ముక్కుతో గుర్తుపెట్టి బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, వీడు వాడు అని. మనం ఉన్నది పోయిపోయింది. అంత డేంజరస్ ఉంటాయి. నిన్ననే అనుకున్నాం కదా, మనస్సు ఇంద్రియాలు వాడుతుంది, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాడి మనం పాడు చేస్తాం అనుకున్నాం కదా. ఈ గుణాలు మారడానికి కూడా అదే కారణం. గురుగారిని చూసాము, ఏం గుర్తురాలి? పురాణం గుర్తురాలి, గురుగారు చూడాలి. లేదంటే తల్లి గుర్తొస్తుంది, ఆయన ఉన్న డీరెస్ట్ థింగ్కి, ఆమె ఉన్న డీరెస్ట్ థింగ్కి తల్లి తండ్రి గుర్తొస్తుంది. మన పట్ల ఆయన అలా ఉంటాడు కదా, ఇది గుర్తురావాలి, ఇది స్టేబుల్ పోవడానికి. అదే గురుగారిని చూడగానే ఏదో హిందీ సినిమాలో, తెలుగు సినిమాలో ఇంకేవో గుర్తొస్తాయి. ఏంటి అర్థం? గురువే కాదు, వదిలేయడం పెట్టు, పాడైపోతున్నాను. అలా చూసుకోవాలి. మోహం, మోహం అంటే అటాచ్మెంట్. నిద్ర, కాఠిన్యం, మాట అవతలోడు బాధపడేటట్టు మాట్లాడకూడదు, అది కూడా తమోగుణమే. కొంతమంది చాలా రఫ్గా మాట్లాడతారు, అవతలోడు బాధపడుతున్నాను ఉండదు వాళ్ళకి. నేను గోల్డ్ అని ఇంతేనండి అంటాడు, రేపు నీకు రివర్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటాడు దిగులు పడిపోయి, ఎందుకంటే వీడికి అన్నం అలవాటు అయింది, వినడం అలవాటు వల్ల ఎవడో ఒక మాట వినేటట్టు చేస్తాడు. ఇంక ఇంట్లోంచి బయటికి రాడవాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పైలోకాలకు వెళ్ళిపోయి ఇంకో జన్మకు వస్తాడు. అంటే ఏం చేసుకుంటాడు? సూసైడ్. చున్నీని వాడతాడు కదా. విషాదం, అది విషాదం, కష్టం, బాధ, గొప్పనైన బాధ, కష్టం వల్ల వచ్చింది కష్టం. అది ఇవన్నీ సిస్టర్స్. ఒక్కటి ఉంటే వాళ్ళు ఇంకో మీతో చేయరు. అంటే నేను వెళ్ళే వాళ్ళ ఇల్లు బాగుంది, వాడు గుర్ర బాగుంది, నేను దూరం, మీరందరూ దూరండి అంటే అందరూ వస్తారు. అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా. కష్టం ఉంది కాబట్టి విషాదం, విషాదం వల్ల కష్టం లేదు. కుటిలత్వం, కన్నింగ్నెస్, ఈయన ఉంచుదామా, ఈయన కొట్టేద్దామా. కళ్ళల్లోంచి నిప్పులు కదా, విషం కళ్ళల్లోంచి. అదే అన్నారు కదా, తేలికి ఎక్కడ ఉంటుంది విషం? తోకలో. పాముకి ఎక్కడ ఉంటుంది? కోరల్లో. మనిషికి ఒంటి నిండా ఉంటుంది, కానీ కళ్ళల్లోంచి దిగుతాడు విషం కదా. అందుకు జాగ్రత్తగా ఉన్నారు. ఆలస్యం, 7 వచ్చింది సంజన. సమోగుణం, సత్వగుణం. నువ్వు తమోగుణమా సత్వగుణమా? సత్వగుణం సత్వం. లేదంటే కోరికతో వచ్చిన రజోగుణంలో వెళ్ళిపోతుంది. సత్వగుణం. ఆలస్యం, ఇంకెవరి వాళ్ళ రజోగుణంలో ఉన్నారు, తమోగుణంలో ఎవరున్నారు ఇంకా? అందరూ అంటేనా? భయం, భయం అమ్మా, తమోగుణం భయం. అంటే ఎవరు తోడుతూ పోతాను, ఇవి కూడా రజోగుణం తమోగుణ లక్షణాలు అని చెప్పడం కోసం అప్పుడప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలి. భయం, భయం. ఇప్పుడు సుభద్ర ప్రదర్శన ఏంటి? రోషం, అది కూడా తమోగుణ లక్షణమే. భయం. అజ్ఞానం వల్ల ఏమొస్తుంది? రోషం వస్తుంది. అజ్ఞానం వల్ల రోషం వస్తుంది. అంటే మనకు తెలియదు సబ్జెక్ట్, తెలుసని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇవాళ రేపు సొసైటీలో ఒక విచిత్రమైన పోవడం, వాడికి ఏం తెలియలేకపోయినా పెద్ద తెలియని వాళ్ళ విన్నపిస్తాడు. అంటే సరస్వతి కటాక్షం నాకే ఉందన్నట్టు పెడతారు వీళ్ళకు. అదే లక్ష్మీ కటాక్షం ఉంది అంటే ఒప్పుకోడు. ఏమంటే నాకు బ్యాంకులో 10 కోట్లు ఉన్నాయంటే వాడు డిక్లేర్ చేస్తాడా? 10 కోట్లు ఉన్నాడు నాకు తెలియలేదండి.
ఇంకా పిచ్చి స్లిప్పర్లు వేసుకొని తిరుగుతుంటాడు. 10 కోట్లు డబ్బు ఎక్కువ ఉన్నాడు, అడుగు తినే వాళ్ళనే ఉంటాడు. చూడాలి, కొంతమంది ఉంటారు ధర్మాత్ములు, వాళ్ళ డబ్బు పాడు చేస్తుంది, ధర్మంగా దానాలు స్పెండ్ చేస్తుంటారు. ఆ గొప్ప వాళ్ళ గురించి నేను మాట్లాడాను. నిజంగా డబ్బు దాచిపెట్టుకునేవాడు వాడే పిచ్చగాళ్ళ ఉంటాడు. ఎవరంటే సింప్లిసిటీ అంటాడు. సింప్లిసిటీ ఏంటి సింప్లిసిటీ? దేవుడు అందరం ఇచ్చినా దరిద్రం వాడు మహానం అని చెప్పాలి. ఎలాగైతే కోట్ల ఆస్తిపరుడు ఉన్నవాడు షుగర్ ఉందో, బీపీ ఉందో, ఏం చేస్తాడు వాడు? స్వీట్ షాప్ ఉన్నవాడికి షుగర్ ఉందండి, ఏమవుతుంది? వాడు ఎదురుగా పాయిజన్ ఉంది, చావడానికి ఎప్పుడే వస్తాడు, ఒక ముక్క నోటేస్తున్నాడు. అలా కాదా? దేవుడు కావాలని అలాంటి పనిష్మెంట్స్ ఇస్తాడండి. ఒక్కసారి వాడు చేసిన శాడిజానికి తెలిసి రావాలి కదా మరి. సరే, అజ్ఞానం వల్ల అదే లోకంలో సరస్వతి కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడంట, లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే కూడా ఒప్పుకోడు. మరి నీకు లక్ష్మీ కటాక్షం ఎంత ఉందిరా? కోటి ఆస్తుందా? ఏం బాబు గారు 2 కొన్నాను, మా ఫ్రెండ్కి అయితే 4 ఉన్నాయంట అంటాడు. అంతగా నీ 2 ఒప్పుకోడు, బాగుందండి. అదే నీకు తెలియదురా అంటే నాకు తెలిసి నాకు సరస్వతి కటాక్షం ఉంది, ఒప్పుకోడు. అజ్ఞానం విచిత్రమైంది. అది ఎట్లా వచ్చిందేమో లోకంలో, అది అందరి బ్లడ్లో అలా అంటే జీర్ణం అయిపోయాం. వివాదం, గొడవలకు వెళ్ళిపోవడం. ఎక్కడో నేను చెప్పుకున్నాం కదా, ఎక్కడో సౌండ్ వస్తే కుక్కలు పట్టేవాడు మెళ్ళో తాడేసి లాక్కెళ్ళినట్టు మనం పరిగెత్తుంటాం, లాగినట్టు పరిగెత్తుతాం. బాడీ పైన ఇక్కడ ఉంటుంది, కాళ్ళు మాత్రం వెళ్ళిపోతుంటాయి, కాటన్ నెట్వర్క్లో చూసినట్టు. తర్వాత బాడీ పరిగెత్తుంటుంది. అలా ఉంటుంది గొడవ కదా. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది గొడవ జరుగుతారు, తలపేసేసుకుని లోపల వెళ్ళి కూర్చుంటారు, బాడీ సత్వం. దీన్ని ఇంకో విధంగా పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అదొక అతిథి మనలో ఉంది. ఏమవుతుందో అక్కడ హెల్ప్ చేయాల్సి వస్తుందేమో. అందుకే చూసాను, వీడు మోహన్ చేస్తాడు, ఒక చాకు తీసేయడం కాబట్టి ఫస్ట్ ఇంట్లో వరిగిపోతాడు. నిజంగా హెల్ప్ చేసేవాడైతే అక్కడ పోయి నిజంగా కాపాడాలి, అమ్మాయినో అబ్బాయినో. 2 దెబ్బలే వీడు పడిపోతాడు. వీడికి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. భయం అని అనొద్దు దాన్ని, కానీ భయం తెలిస్తే తప్ప కూడా అవుతుంది. కానీ దాన్ని చూసి విరక్తి చెందిన వాడు వెళ్ళిపోతాడు అక్కడ. అది సత్వంలో ఉంటుంది. నేను అది చేస్తాను, ఏం చేయలేదు, నా వల్ల అక్కడ ఏమవుతుంది? అది ఎవరు చేయాలి? పోలీసులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అట్లానే ఒక అబ్బాయి నుంచి అమ్మాయిని పొడిచేస్తుంటే పోలీసులు వాళ్ళు చూసుకుంటారు. మన ధర్మం కాపాడాలి, అక్కడ వెళ్ళి కాపాడాలి. అర్థమైందా? అది కూడా మీ లిమిట్స్లో. పొడిచే టైం మధ్యలో ఉంటే మీరు మళ్ళీ పొడుస్తాం. కాపాడమంటే అది అర్థం కాదు, అక్కడ దిగాల్సిన జాగా ఇక్కడ దిగుతుంది. అలా అనట్లేదు, మీ లిమిట్స్లో ఎంతవరకు ఉందో అంతే యథాశక్తి కాపాడచ్చు. దిగిపోయి నెత్తినేసుకోవాలి. వివాదాల జోలికి వెళ్ళకూడదు, కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళకూడదు, ఎవరిని నోరు ఫ్రీగా ఉందని అనకూడదు, చెయ్యి ఖాళీగా ఉందని కొట్టకూడదు. సరేనా? ఇంకొంచెం పరదోషాలు దర్శనం, ఇది చాలా ఇంపార్టెంట్. అందరిలో తమ కూడా ఉంది చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందరిలో ఉంటుంది, అవతల దానిలో ఫాల్ట్ చూద్దాం, అవతల దానిలో ఫాల్ట్ చూద్దాం. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తే, ఈవెన్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి మాకు కూడా ఫ్లోలో వెళ్ళిపోతుంది. నేను టీచర్ కాబట్టి తప్ప చెప్పాలి, అది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. నిజంగా నేను టీచరే కాకపోతే ఇంకొంచెం పండు ఉండేవాడిని, ఇట్లా ఉండకపోతే ఇంకా బాగుండేవాడిని, కొంచెం పండు. లేదా టీచర్ అనేది ఈ మాత్రం జ్ఞానం వచ్చిందేమో అని అనుకుంటున్నాను, స్టార్ట్ అయిందేమో అనుకుంటున్నాను, వచ్చిందని కూడా కాదు, స్టార్ట్ అయినా. ఎగ్జాంపుల్ చెప్తాను. పరదోషాను దర్శనం, దానికి అందరిలో ఈ క్వాలిటీ ఉండే ఛాన్స్ ఉంది. పరదోషాను దర్శనం ఎలా అంటే, ఇది పోగొట్టుకోవడానికి ప్రయత్నం ఎలా చేయాలని చెప్దాం. అది అక్కడ కట్టేది. ఇది పోగొట్టుకునే ప్రయత్నం ఎలా చేయాలి? అందరూ మనం ఏదో మిస్టేక్స్ చూస్తుంటాం. మనం ఏమంటే దేవుడు తయారు చేసిందే కదా ఎవ్రీథింగ్. లోపల ఆత్మ కూడా దేవుడే కదా, మనలో బుద్ధి కూడా దేవుడే కదా, ఆ బుద్ధిలో ఉన్న ఆలోచన కూడా బుద్ధి కర్మానుసారిణి అని ఒకసారి చెప్పాను పురాణంలో. బుద్ధి కర్మానుసారిణి, పూర్వజన్మలో చేసే కర్మ బట్టి ఈ జన్మలో బుద్ధి పనిచేస్తుంది, ఆలోచనలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఎవరో ఇంటికి దొంగతనం చేయాలి, దొంగడికి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఆ పిచ్చి ఆలోచన వచ్చి వాడిని దొంగతనం చేసి పోలీసులు దొరికి 4 కొట్టి వాడిని లోపలేసారు. బుద్ధి కర్మానుసారి అంటే పోయిన జన్మలో చేసిన పాపం వల్ల బుద్ధిలో వాడికి అలాంటి ఆలోచన వచ్చింది. అప్పుడు బాగున్నాడు, ఎందుకో ఆ టైంకి అలా బుద్ధి పుట్టింది అంటారు. చూడండి, వీటికి ఇంద్ర ఇలాంటి బుద్ధి పుట్టింది అంటాడు. బుద్ధి కర్మానుసారి.
అలా పోయిన మన జన్మలో చేసిన కర్మల యొక్క వల్ల బుద్ధి ఇలా పనిచేసింది వాడికి. మనం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మన చేతిలో ఏం లేదు అని పిచ్చి పని చేయదు కాదు. నా చేతిలో ఉందిరా నేను కొడతానని కొట్టకూడదు, నా చేతిలో ఉందిరా అని చెప్పి వాడు ఆస్తి లాక్కుపోకూడదు. అదేమవుతుంది, శాస్త్రం క్లియర్గా చెప్పింది, నీది కానీ నువ్వు ముట్టుకుంటే అధర్మం అని చెప్పింది. నేను చేసుకుంటే ఏది ఒప్పగలుగుతుందో అది ఇంకోటి చేయొద్దని. ఇవన్నీ అధర్మంలోకి వస్తాయి. అందుకే కొట్టకూడదు, నీది కానీ ఆస్తి నువ్వు తీసుకోకూడదు కాబట్టి వాడి మనం లాక్కోకూడదు. ఇవన్నీ ఫాలో అవుతూ నా బుద్ధిలో వచ్చే ఆలోచన దేవుడిది అని అనుకున్న వాడిని దేవుడు కాపాడతాడు. అంతేగాని దీన్ని ఇంకో అడ్వాంటేజ్గా తీసుకొని ప్రవర్తన చేస్తే మాత్రం దేవుడు మళ్ళీ రెండు వేస్తాడు బుద్ధి సెట్ చేయడానికి. అలా సరే, పరదోషాలు తెలిసి ఇవన్నీ చెప్తున్నాం గుణాలు. సరే, ఇవాళ కంటిన్యూషన్. అలా నారదుడు అనగా రైట్, జాగ్రత్త వినండి. ఇవాటి కంటిన్యూషన్. అలా నారదుడు అడగగానే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఆ నారదుడు బ్రహ్మదేవుడిని అడుగుతున్నాడు, త్రిగుణాలు విభిన్న లక్షణాలు గలవని చెప్పారు కదా, త్రిగుణాలు మూడు ఒకటేలా ఉన్నాయా? మూడింటికి మూడు రకాలుగా ఉన్నాయి, కానీ విడివిడిగా ఉంటాయా? లేదు, కలిసే ఉంటాయి. మూడు వేరు వేరుగా లక్షణాలతో ఉండి ఒక్కటే ఉండదు, మూడు కలిసి ఉంటాయి. అంటే ఒకదాన్ని ఇంకోటి పాడు చేస్తుంటే ఇంకోటి ఇంకో దాన్ని పాడు చేస్తుంది, అంటే కలవడం అంటాం. ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాడికి ఏం చేస్తారు, పక్కన ఉన్న ఫ్రెండ్ మాట్లాడిస్తారు, మరి ఏమంటే రజోగుణం తమోగుణంకి వెళ్ళారు సత్వగుణం నుంచి. అందుకే పక్కన వాళ్ళతో జాగ్రత్తగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తుంటారు, మనల్ని పడేస్తున్నారు. అసలు చెప్పాలంటే ఇది డేంజర్ సైడ్. యాక్సిడెంట్ అయిన వాడికి చచ్చిపోతాడన్న వాడికి అంబులెన్స్ ఎలా వస్తుందో అలా గురువు గారి మాట హైలైట్ అవుతుంది అంబులెన్స్ లో. అప్పుడు అలర్ట్ అవ్వాలి, లేదా పోతాం ఇంకో జన్మలో. త్రిగుణాలు అలా అని చెప్పారు కదా, అవి ఒక చోట చేరితే కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? మూడు త్రిగుణాలు ఒక చోట ఉంటే పని చేయాలనుకున్నవాడు ఎలా పని చేస్తారు అసలు? ఫస్ట్ కష్టమా? ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం మనం, దగ్గర దగ్గర ఒకదాన్ని 10 ఉన్నాయి కనీసంగా. 30 పైన లక్షణాలు మనలో ఉన్నాయి, మనకు తెలియకుండా. మంచి చెడు కలిగి 30+ లక్షణాలు మనలో ఉన్నాయి తెలియకుండా. ప్లస్ అన్ని ఇంకెన్నో ఉన్నాయి, మనం కొన్ని డిస్కస్ చేసాం. దానివల్ల మనిషి గొప్పవాడవచ్చు, పడిపోవచ్చు, రెండు నడుస్తుంది. శాస్త్రావలక్షణం కాదా అని ప్రశ్నించగా బ్రహ్మ దానికి సమాధానం ఇలా చెప్పాడు, కుమార విను, దీపం తైలం వత్తి అవి పరస్పర విరుద్ధ లక్షణాలు. దీపము కాంతి, దీపం ఉంది కదా అదొకటి, వత్తి దానిలో వేసే నూనె, మూడు ఒకటే మెటీరియల్సా? వాటి వాటి లక్షణాలు వేరేగా ఉన్నాయి, వేరే వేరే లక్షణాలు. కానీ అలా దీపం తైలం వత్తి ఈ మూడు కలిపితే ఏమైంది? జ్యోతి వెలిగింది, చాలాసేపు వెలుగుతుంది జ్యోతి. అలా సత్వరజో తమో గుణాలు మూడు వేరైనా ఆ మూడింటి కలయికతో ఏమవుతుంది? జ్ఞానం ఆర్జించవచ్చు. ఏది ఎలా నడవాలి, ఏది నడవకూడదు అని తెలుస్తుంది కదా, అలా దాన్ని వాడుకోవచ్చు. ఒక చోట కలిసి పదార్థ దర్శనాన్ని కలిగిస్తాయి కదా. ఈ మూడు కలిస్తే ఏమవుతుంది? ఏదైనా చూడొచ్చు. మీరు దీపం పెడితే ఏమవుతుంది? చీకట్లో ఏదైనా ఆబ్జెక్ట్ మనం చూడొచ్చు, దాన్ని పదార్థ దర్శనం అంటాం. అలా ఈ మూడు గుణాలను హెల్ప్ తీసుకొని మనం లోపల ఉన్న జీవాత్మని చూసుకోవచ్చు, జాగ్రత్తగా డీల్ చేస్తే. అలాగే త్రిగుణాలు అన్యోన్య విరుద్ధాలైన ఒక చోట కూడి కార్యసిద్ధికి దోహదం చేస్తాయి. మనం తపస్సు చేయాలంటే తపస్సు చేయాలనే లక్షణం ఏ లక్షణం? సత్వ. కానీ కోరిక కదా, దేని నుంచి వచ్చింది? రజో సంబంధమైన సత్వ. అవునా? ధ్యానం చేయాలి, తమోగుణ సంపన్నమైన సత్వ లక్షణం కదా. అలా వైరాగ్యం అంటే విరక్తి చెందడం, అది తమోగుణ లక్షణమే, కానీ సత్వ సంబంధమైన తమో విరాగ్యం. వదిలేయడం, బాధతో కూడా వదిలేస్తుంటారు సార్. విషాదం మనం చెప్తున్నాం కదా, బాధతో కూడా వదిలేస్తారు. శ్మశాన వైరాగ్యం కూడా చెప్తున్నాం అని బ్రహ్మ నారదునికి చెప్పగా ఆ విషయాలన్నీ నేను నారదుని వల్ల విన్నానని వ్యాస మహర్షి జనమేజయుడికి ఇంకా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వచ్చాం స్టోరీ ఇంకా డిస్కస్ చేసి. వ్యాస మహర్షి జనమేజయుడు చెప్తున్నప్పటి నుంచి స్టార్ట్ అయింది సత్వరజ తమో గుణాల గురించి. అది మర్చిపోయాము దీని వచ్చేసరికి. రాజా, ఇక నీకు కర్తవ్యోపదేశం చేస్తున్నాను. అదిగో ఎలా సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చేశారో కర్తవ్యోపదేశం, అలా సుఖ మహర్షి గారి యొక్క తండ్రి గారు ఎవరు? వేదవ్యాసుల వారు. అలా పరీక్షిత్ మహారాజు కొడుకు ఎవరు? జనమేజయుడు. ఇది చూడండి, ఈయన తండ్రి ఈయన కొడుకు అయ్యాడు. వ్యాస మహర్షి కొడుకు ఏమో ఈయన తండ్రికి చెప్పాడు,
వ్యాస మహర్షి తండ్రి ఏమో ఆయన కొడుకు చెప్పాడు. చూసారు ఎలా ఉందో? పరీక్షిత్ మహారాజు తండ్రి ఎవరికి? జనమేజయుడికి. పరీక్షిత్ మహారాజుకి ఎవరు చెప్పారు? శుకుడు చెప్పాడు. వ్యాసుడు ఎవరు తండ్రి? శుకుడు తండ్రి. శుకుడేమో పరీక్షిత్ మహారాజు చెప్తే వ్యాసుడేమో పరీక్షిత్ మహారాజు కొడుకు చెప్పాడు జనమేజయుడు. కర్తవ్యోపదేశం ఏంటో మనందరి కర్తవ్యోపదేశం. ఆయనకు కాదు, వాళ్ళు ఏదో మాట్లాడి వాళ్ళు చేసుకున్నా మనకి ఎందుకు అనంతు. పురాణం ఏం చెప్తుందంటే గొప్పవాళ్ళు మంచి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకోటి అని అనుకోవద్దు. మనకి మనం ఫాలో అవడానికి, మనం బాగుపడడానికి అని అనుకుంటేనే పురాణం విన్నందువల్ల ఉపయోగం. లేదంటే ఇదంతా మీరు టైం వేస్ట్ చేస్తున్నా అని చెప్పారు నాతో సహా. నేను ఏదో కూర్చొని చదివేసుకోవచ్చు, ఎప్పుడో బుక్ అయిపోయింది. ఎందుకు అలా చేయట్లేదంటే నాతో పాటు నలుగురు వెళ్ళాలి, అది అయిందో అని ఎప్పటి నుంచో ఆలోచన కాబట్టి ఇలా స్టార్ట్ చేస్తాను. రాజా ఇక నీకు కర్తవ్యోపదేశం చేస్తాను విను అన్నాడు. మనందరం జాగ్రత్త వినాలి. సకల జగద్వ్యాపిని అయిన పరాశక్తిని నీవు ఆరాధించాలి. అది మనందరం ఏం చేయాలి? అమ్మవారిని ఆరాధన చేయాలి. రోజు అని మనం దండం పెట్టినప్పుడు ఆరాధన కిందకి వస్తుంది. దావిద భక్తులు ఏముంది? వందనం ఉంది కదా. అమ్మవారికి దండం పెడుతుంటే రోజు చాలు అమ్మవారిలో కలిసిపోతాం. ఇంటి దండాలు పెట్టి వెళ్ళాడు కదా ఎవరు? అక్రూరుడు. అక్రూరుడు దండాలు పెట్టి ఆయన మోక్షప్రదానికి వెళ్ళాడు. అలా మోక్షం కావాలనుకున్నవాడు అమ్మవారిని ఆరాధన చేయాలి. నాలుగు సర్వ వేదాంత తాత్పర్య భూమి అయినా మహాదేవిని ఆశ్రయించడం కంటే మార్గంతరం లేదు. ఎవరైనా ఈ త్రిగుణాలలోంచి గోలలోంచి బయటపడాలన్నా, అంతఃశత్రువులోంచి బయటపడాలన్నా, ఈ లోకంలో ఉన్న మన చుట్టూ తిరుగుతున్న మన పక్కనే ఉన్న శత్రువు నుంచి బయటపడాలన్నా అమ్మవారిని ఆరాధన చేయాలి. అలాంటి సిస్టమ్ ఒకటి శాస్త్రంలో చెప్పింది కాబట్టి మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇయర్లో 2 times వస్తాయి నవరాత్రులు. దేవీ నవరాత్రులు 2 సార్లు వస్తాయి. వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు 2 వస్తాయి. అవి నవరాత్రులు అంటే సరే అమ్మవారు పూజ చేయడానికి అన్ని మంచివి, కానీ వారాయి అలాంటి శక్తి పూజలు మనం కొంచెం గురువు గారి దగ్గర పెట్టుకొని చేయాలి. అంతేకాని వాళ్ళు యూట్యూబ్లో దొరికేగా చేసేది. అర్థమైంది? ఉగ్రదేవతలు కదా, ఉగ్రదేవతలు ఉన్నారు. ఈవిడెవరు? జోగులాంబ. ఉగ్రదేవతలు వీళ్ళందరూ వాళ్ళు పూజ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇంకోటి గురువు గారు అంటూ ఉండాలి. ఫస్ట్ కాళీ, వారాహి, ప్రత్యేకీర, జోగులాంబ ఇలా కొంతమంది ఉన్నారు. అర్థమైందా? వాళ్ళ జోలికి వెళ్ళాలంటే గురువు గారు ఉండాలి. గురువు గారు టెక్నిక్స్ చెప్తారు. అలా చేస్తేనే అది పండుతుంది. లేదంటే రివర్స్ కొడితే ఒంట్లో సెకండ్లు వచ్చి బ్లాస్ట్ అయిపోయి రక్తం కారిపోయి చచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అటమిక్ బ్లాస్ట్ అంటే చూసారా? అటమ్ బాంబ్ బ్లాస్ట్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ స్కిన్ బ్లిస్టర్స్ వచ్చి బాడీలో ఉన్నదంతా పేలిపోతుందంట. అంటే అటమిక్ బ్లాస్ట్ అయితే ఎక్కడెక్కడ శరీరాలు ఏమి ఉన్నాయో అన్ని పేలిపోతాయి, రక్తం చిందిపోతుంది గాల్లోకి. ఆ ఇంపాక్ట్ కి బాంబ్ బ్లాస్ట్ లాగా బాడీ బ్లాస్ట్ అవుతుందంట అటమిక్ బ్లాస్ట్. అందుకని కారణాలు అవన్నీ తర్వాత సంగతి. బ్లాస్ట్ జరగంగానే అన్ని పేలిపోతుంటాయి టప్ 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 శరీరాలన్నీ. ఎందుకు? అది పేలాలంటే అంత తీసుకోవాలి ఆక్సిజన్. ఎక్కడ తీసుకుంటుంది? చుట్టుపక్కల ఉన్న దగ్గర తీసుకుంటుంది. బ్లాస్ట్ అయ్యాక ఇంపాక్ట్ ఏం చేస్తుంది? రెజనేట్ అవుతుంది, వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ ఏమైనా చిన్న చిన్న వైబ్రేషన్, ఆ పెద్ద వైబ్రేషన్ అది. ఆ వైబ్రేషన్ కి హార్ట్ బీట్ ఏమైనా కరెంట్ ఆఫ్ చేసేసి స్విచ్ ఆఫ్ చేస్తే హార్ట్ అయిపోతుంది, బ్లాస్ట్ అవుతుంది. అలా ఉంటుంది. అందుకనే బీజాక్షరాలు శక్తి ఉంటుంది. బీజాక్షరాలు పెట్టుకోవాలి. అలా ఈ యొక్క ఉగ్రమూర్తులన్నీ జోలికి పోకూడదు. అందుకని ఆంజనేయ స్వామి పూజ చేయించాను కానీ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఉండాలంటే ఖర్చు ఉండాలి, గురువుగారు ముందు ఉండాలి. అర్థమైందా? శాంతమూర్తి అయిన శివుడు దక్షిణామూర్తిగా చేయొచ్చు, కానీ శివుడు కోపం వచ్చి తాండవం చేసినప్పుడు వెళ్తే ఏమవుతారు? తొక్కేస్తాడు. పోకూడదు. కొన్ని చోట్ల పోకూడదు అంటే పోకూడదు, అంతే. అది ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అరుణాచలంలో గిరి చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు, కానీ ఒక రహస్యమైన దారి ఉంది. దాని నుంచి ఎందులో దక్షిణామూర్తి ఉంటుంది, రూపం ఉంటుంది. ఆ కొండలో కరెక్ట్ మధ్యలో వటవృక్షం ఉండి పెద్ద దక్షిణామూర్తి గారు ఉన్నారు లోపల, స్వామి అరుణాచల గిరి లోపల. అలా ఆ సీక్రెట్ దారిలో నుంచి వెళ్ళకూడదని చెప్పారు రమణ మహర్షి గారు. ఒకసారి ఆయన వెళ్ళారు, మధ్యలో తేనెటీగలన్నీ కుట్టేసినాయండి కాలికి తేనెటీగలు కుట్టాయి. నిజంగా ఆయన నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఆయన కారణ జన్ముడు, మనకి ఏం చూపిస్తారని మార్గదర్శనం చేస్తారు. ఆ దారిలో వెళ్ళొద్దురా, నీ పరిస్థితి ఇట్లా అవుతుందని చెప్పడానికి ఆయన అలా కుట్టించుకొని మరి పాపం మన కోసం ఆయన తిరిగి వచ్చారు. కానీ బయటకు వచ్చి ఏం చెప్పారు? ఉన్నారు అని చెప్పారు. ఆయన ఏమున్నాయి? రమణ మహర్షి గారు కనుమూసుకుంటే దొరుకుతుంది, కానీ మళ్ళాంటి వాళ్ళు అక్కడ పోవద్దని చెప్పడానికి అయితే ఇట్లా అవుతుందని చెప్పడానికి వాళ్ళ శరీరంలో మీరు కుట్టించుకుంటారా? శిష్యులందరూ కూర్చొని ముళ్ళు తీశారంట తేనెటీగలు అంతా ఆనంగా పట్టేసి కుట్టేసి కాళ్ళంతా. ఇంటికి ఆశ్రమానికి వచ్చాక మెల్లమెల్లగా తీశారంట ముళ్ళు, ఆ బొమ్మలు.
ఒక్కడు ఊరితేనే ఎగిరి గంతేస్తాం, కాలంతా కుట్టేసేది ఏంటి, స్టింగ్స్ వదిలేసి, స్టింగ్స్ ఎంత పెయిన్ ఉంటుంది, నిప్పు మింగచ్చు చల్లగా ఉంటుంది, తేనెటీగ స్టింగ్ చాలా కారణం ఉంటుంది యాక్సిడెంట్. సరే ఎవరైనా కూడా పూజ చేయాలి. గురువు గారిని అడగాలి, ఏమంటే ఖాళీ ఉపాసన ఉందండి, మేము ఖాళీ పూజ చేయొచ్చా? ఖాళీ పూజ చేయాలంటే రామకృష్ణ పరమహంసకే స్కిన్ లో ఇక్కడ గడ్డ అయిపోయింది తెలుసా? రామకృష్ణ పరమహంసకి కొంచెం గడ్డ అయింది, అంత హీట్ ఖాళీ ఉపాసన అంటే. హీట్ తట్టుకోరు, ఈ బాడీ పనికిరాదు, కొన్ని సాధన చేస్తే బాడీ పనికిరాదు. ఎందుకంటే భయంకరమైన ఎనర్జీ యూనివర్స్ నుంచి మళ్ళీ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి బాడీలోకి. ఎప్పుడైనా మీరు అడిగిన వీడియో చూపిస్తే ఎలా ఫ్లో అవుతుంది, ఎప్పుడైనా మీరు డిస్కస్ చేస్తే చూపిస్తాను, భయంకరమైన ఫ్లో ఉంటుంది. అలానే రామకృష్ణ పరమహంస దగ్గర, రమణ మహర్షి గారి దగ్గర ఆయన శిష్యుడు ఉండేవాడు, కావ్యగండ గణపతి ముని. ఆయనకి మన రమణ మహర్షి గారు సాధన మార్గాలని చెప్తే ఒకనొక టైంలో ఆయన సిద్ధి పొందబోయే టైంలో ఇక్కడి నుంచి ఫైర్ పుట్టింది ఆయనకి. అంటే ఆ తేజస్ అంత వచ్చేసింది, ఆయన లోపల బాడీ అంతా ఎలక్ట్రిఫైడ్ బాడీ లాగా అయిపోయింది. ఎక్కడైతే మనం అక్కడ పతంజలి ఇట్లా చీలి వెళ్ళింది చూపించారా, అది ఇక్కడ ఎలక్ట్రిఫైడ్ బాడీ అయిపోయి ఇక్కడంతా జుట్టు కాలిపోయింది. కాలిపోయి ఆ సెగనో లేదంటే ఆ శక్తి దెబ్బకి పైన కొండకి మసిలాగా అయిపోయింది, అంటే వేడి వచ్చేసింది. ఎమ్మడి రమణ మహర్షి గారు తెలిసింది కదా, ఆయన తెలియకుండా ఉన్నాయి ఆల్రెడీ నేను ఇట్లా అవుతుందని తెలిసి ఆయన చెక్క చొప్పు తీసుకొని వచ్చాడు రావడమే రమణ మహర్షి గారు. తెచ్చి వాడి నుంచి భూమి మీద కాలు పెట్టద్దు, ఈ చెక్క చొప్పు వేసుకొని రావడం. దాన్ని పాము కోళ్ళు అంటారు. వాటిని ఎందుకు ఎర్తింగ్ అవుతుంది, ఎర్తింగ్ అవుతే అవుతుంది చచ్చిపోతారు. ఈ బాడీ వాళ్ళ ఆత్మ అయిపోయారు, వాళ్ళకి ఏం కాదు, కానీ వాళ్ళ ఆత్మ అయినందుకు ఈ బాడీ అయితే పోతుంది కదా. బాడీ లేకపోతే వాళ్ళు ఎక్కడ చూస్తాం, ఆత్మలో వస్తుంది ఎప్పుడు చూస్తాం. శక్తి ఉంటే అది కూడా చూడగలరు, చూడండి. శక్తి ఉంటే ఆత్మ చూడగలరు, గురువులు చూడగలరు, ఆత్మ ఇలా తిరుగుతున్న వాటిని చూడగలరు, వాళ్ళు దేవతలు వచ్చి పోవడాన్ని గమనించగలరు. ఫ్యాన్ గాలి ఎలా మీకు తెలుస్తుంది? ఇప్పుడు భూతాలు మీరు కూడా చూడగలరు, గాలి భూతమే, కదిలే దాన్ని శక్తి మనకంటే ఎక్కువ దాన్ని భూతం అంటారు. గాలి భూతం, పంచభూతాలు అన్నారు కదా, పంచదేవుడు అన్నారా, పంచభూతాలు అన్నారు, గాలి భూతమే. మనిషి దాన్ని పట్టుకోలేదు, మనిషి కంట్రోల్లో లేదు, మనిషి కానీ శక్తివంతమైంది. కొన్ని చూడగలిగేది, కొన్ని చూడలేదు. గాలి చూడగలుగుతామా? చూడలేదు. కానీ అది ఏది మనం బ్రతకగలుగుతామా? ఇది ఎట్లా కుదిరింది? అందుకే భూతం అన్నారు. వాటర్ లేకుండా బ్రతకగలుగుతామా? దాన్ని పట్టగలుగుతామా? బాటిల్ అనట్లే, పెద్ద వరదలు వస్తాయి, సునామీ వస్తాం పట్టుకుంటు పట్టగలుగుతావా? నో. ఫైర్ పట్టుకోగలుగుతావా? అన్నం వండుకొని తినగలుగుతావు కదా. ఇప్పుడు మనిషి అలా డిపెండ్ అయ్యాడు. ప్రతి దానికి మనకంటే శక్తివంతమైంది మనిషి, దాన్ని వాడు అంటే మనిషి అది లేకపోతే లేడిగా, అర్థమైందా? అలా భూమి, ఆకాశం, ఇవన్నీ. ఆకాశం లేకపోతే మబ్బులు రావు, మబ్బులు లేకపోతే వర్షాలు లేవు. సో అట్లా ఆకాశం మీద కూడా మనం డిపెండ్ అయ్యి ఉంటాం. నెక్స్ట్ భూమి నడవడానికి మనకు తెలుసు, మనకు ఒక సాధకులం కాదు గాలి ఎగిరిపోవడానికి. అలా రమణ మహర్షి గారు చెప్పులు పాము వాళ్ళు ఇచ్చిస్తే అప్పటి నుంచి వేసుకొని తిరగడం స్టార్ట్ చేశారు. ఆ వచ్చి ఇలా అదిమి పెట్టారంట స్వామి, బయటికి వెళ్ళిపోకుండా. అంటే విస్ఫోటం జరిగి వెళ్ళిపోతుంది శరీరం పడిపోతుంది. అని గొప్ప సీక్రెట్స్. సరే, అందుకనే వారాహి అన్నది ఇదంతా వచ్చింది. వాడి జోలికి వెళ్ళాలి. రాజు ఆయనకి నీవు కర్తవ్యోపదేశం అయిపోయింది. అలా అమ్మవారి యొక్క పూజ చేస్తే మీకు మోక్ష వెళ్తారు. మార్గధరలు లేదు, ఇంకా వేరే దారులు లేవు. పరాశక్తి సగుణ అని నిర్గుణ అని రెండు విధాలుగా ఉంటుంది. ఇది జాగ్రత్త. అమ్మవారి సగుణం, నిర్గుణం. రూపం ఉంది, రూపం లేదు. అదే దేవుడి లక్షణం. రూపం ఉంటుంది, ఉండదు. ఉండదంటే ఆత్మశక్తి, ఉంటుంది అంటే ఇన్ని అమ్మవారి రూపాలు. పురుషుడు అవ్యయుడు, నిరీహుడు, కార్యకారణాలతో అతనికి సంబంధం లేదు. పురుషుడు ప్రకృతి, పురుషుడు ఇద్దరు చెప్పుకున్నాక ప్రకృతి అంటే అమ్మవారు. పురుషుడికి వీటి ఏంటో సంబంధం లేదు, మనకంతా సంబంధం అమ్మవారితోనే. పురుషుడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడు. అర్థమైందా? మనం అందరం దేనిలో చేరాలి? ఆయనలోకే చేరాలి. ప్రకృతిలో ఉంటూ పురుషుడిగా, పురుషుడిలో లీనం అవ్వాలి మనం పోయి. అని జీవాత్మ పరమాత్మ వాడడం దాన్ని అంటారు. ప్రకృతిగా ఉన్నవాడు, ప్రకృతిలో ఉన్నవాడు పురుషుడిలోకి వెళ్ళాలి, పరమాత్మలోకి వెళ్ళిపోవాలి. అది ఎలా ఉంటుంది? దానికి ఏ గుణాలు లేవు, పరమాత్మకి ఏ గుణాలు లేవు. ఆయనకు అసలు ఏ కార్యంతో సంబంధం లేదు, ఏ కారణంతో కూడా సంబంధం లేదు. మరి మోక్షం వచ్చిందా రాలేదా, పాపమా పుణ్యమా, పగల రాత్ర, ఆకలి, కడుపు నిండటమా,
ఏ ఆపోజిట్స్ తో కూడా సంబంధం లేదు. పోనీ కారణం వదిలేండి, ఆ కారణానికి సంబంధించిన కార్యంతో కూడా సంబంధం లేదు. కారణం అంటే ఏ పనితో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఎలా ఉంటాడు? ఒక గొప్ప శక్తిగా ఉంటాడు. మనందరూ అక్కడి నుంచి వచ్చి జీవాత్మ మన బాడీలో నుంచుంటుంది. కానీ ఇదంతా చేసేది ఎవరు? ప్రకృతి. కానీ లోపల జీవుడు చైతన్యం వచ్చి కూర్చుంటుందని చెప్పుకున్నాక మనం కూడా పంచభూతాల శరీరం ఫామ్ అయిందంటే ప్రకృతిలోంచి అమ్మవారి దగ్గర శరీరం ఫామ్ అయింది. అదే అమ్మ నుంచి శరీరం వచ్చింది, నాన్న నుంచి ప్రాణం వచ్చిందంట. లోపల బిడ్డలో ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి నుంచి వచ్చింది. దాన్ని బయోలజీ స్పర్మ్ అంటారు సింపుల్. అవి ట్రావెల్ చేసి 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 కొన్ని లాక్స్ ఆఫ్ స్పర్మ్స్ ఒక ఎంతో ఫ్యూజ్ అయినప్పుడు కదా మనం నేర్చుకున్న బయాలజీలో తండ్రి నుంచి ప్రాణం వచ్చింది. అదే సింపుల్గా ఏమంటారు? స్పర్మ్ ఆఫ్ కదా, అది దట్ విల్ డిసైడ్ ద జెండర్ ఆఫ్ ద బేబీ కదా. ఫాదర్ విల్ డిసైడ్ ద జెండర్ ఆఫ్ ద బేబీ అని చెప్తారు సింపుల్. అంటే ప్రాణము తండ్రి, శరీరం మొత్తం ఇచ్చింది తండ్రి. పైన ఉన్నది. అందుకనే అమ్మ రుణం తీర్చుకోలేదంట. ఎందుకు తీర్చుకోలేదంటే అమ్మ రుణం శరీరం ఉంటే కదా ఆత్మ ఉండేది. ఇక అసలు ఆ స్ట్రక్చర్ లేనప్పుడు లోపల ఏముంటుంది? ఏది ఉండదు. గాలి తిరుగుతున్నాయి, ఇప్పుడు ఎన్నో తిరుగుతుంటాయి. మనం కూడా అలాగే తిరుగుతాం. అంటే అవసరం పడదు. సరే, కార్యకారణాలతో అతనికి సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేదు? ఎవరికి లేదు సంబంధం? ఎవరికి? పురుషుడికి. సరే, సదసదాత్మికమైన ఈ సమస్త సృష్టిని ఆ మహామాయ నిర్వహిస్తూ ఉంటుంది కదా. మొత్తం సృష్టి కార్యం మనం ఏమంటాం? బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటాం. మన ముగ్గురు అసిస్టెంట్ గా పెట్టుకొని భువనేశ్వరి దేవి నడిపిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరు పెట్టుకొని పరాశక్తి భువనేశ్వరి దేవి నడిపిస్తుంది. హరిహర బ్రహ్మలు, సూర్యచంద్రుడు, అశ్విని దేవతలు, అష్టవసువులు, త్వష్ట కుబేరుడు, వరుణుడు, వహ్ని, వాయువు, ఆకాశం తీసుకోండి, సేనాని, వినాయకుడు, వీరందరూ శక్తితో కూడిన వారి చింతనే ఆయా కార్యాలను నిర్వహించగలుగుతారు. వీళ్ళందరికీ అమ్మవారి యొక్క అండ ఉంది. అందువల్ల వాళ్ళ పనులు చేయగలుగుతున్నారు. అమ్మవారి శక్తి వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒక్కరు ఇలా కూర్చుంటారు, పనులు చేయలేరు. దీన్ని బట్టి ఏమర్థమైంది? శక్తి కావాలంటే అమ్మవారే. రజనీకాంత్ మూవీ ఏంటి? శక్తి నివ్వని మాట్లాడతారు బాబా. బాబా అనే సినిమాలో నాశదేశ్వర శక్తి నివ్వు అంటారు. అంటే ఒక మనిషికి మించినది ఎక్స్ట్రా ఏదో కావాలండి చెడు గెలవడానికి. సరే, లేకపోతే వారు కథలనైనా కథలేరు. ఆ పరమేశ్వరి ఈ జగత్తుకు కారణం. అర్థమైందా? ఇదని ఎప్పటి నుంచో చెప్పుకుంటాం. ఆమెనే విధి విహితంగా ఆరాధించో. మనకి రెండు విధాలుగా ఉన్నాయి పూజలు. నిత్య నైమిత్తిక. నిత్య పూజ, నైమిత్తిక పూజలు రెండు విధాలుగా ఉన్నాయి. నిత్య పూజ అంటే మనం చేసే రోజు, నైమిత్తిక అంటే శివరాత్రి, దేవి నవరాత్రులు స్పెషల్గా ఉంటాయి. నిత్య పూజల వల్ల మనకి పెద్దగా అంటే ధర్మం, అది మన డ్యూటీ అనొచ్చు, రెస్పాన్సిబిలిటీ. నిత్య పూజ మన రెస్పాన్సిబిలిటీ, అది కంపల్సరీ చేయాలి. దానివల్ల మనకి ఏదో దేవుడికి పూజ చేసేటప్పుడు ఏదో ఇస్తాడని అడగకూడదు. వస్తుందా రాలేదని చెప్పడం కూడా కష్టమే. అది భక్తుడికి భగవంతుడికి సంబంధించిన విషయం. జనరల్గా అయితే మనం ఏం చెప్పాలంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం చెయ్యాలి. దానివల్ల ఒక రిజల్ట్ వస్తుందని చెప్పడం కష్టం. నైమిత్తిక పూజలకి రిజల్ట్ వస్తుందని చెప్పచ్చు. మా అమ్మాయి పెళ్లి కావాలని సత్యనారాయణ వ్రతం చేస్తే జరిగే ఛాన్స్ ఉంది. మా అబ్బాయికి ఉద్యోగం రావాలని చేస్తే సత్యనారాయణ వ్రతం ఉద్యోగం దొరికే ఛాన్స్ ఉంది. కానీ రోజు చేసే పూజలు దొరుకుతుందా దొరకదా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ భక్తుడికి ఆ భగవంతుడికి అటాచ్మెంట్ ఎటువంటిదో మనకు తెలియదు. కానీ నైమిత్తిక కర్మల్లో ఖచ్చితంగా వస్తాయి. మరి నిత్య కర్మల్లో ఎందుకు డైలమాగా పెట్టారు అంటే మనకు అన్ని చక్కగా దీపం ఉంటుంది. మనం చెప్తున్నాం కదా, కంటి చూపున్న రోజు దీపం ఇంట్లో వెలగాలి, ముక్కు పనిచేసిన రోజు అగరబత్తి వెలగాలి, నోరు పనిచేసిన రోజు దేవుడి ప్రసాదం వెలగాలి, స్కిన్ సెన్సేషన్ ఉన్న రోజు గంధం పెట్టాలి స్వామి. దీపం అంటే ఆకాశం కదా. వీటి డిపెండ్ అయినందుకు మనం రుణం తీర్చుకుంటాం దేవుడికి. మనం అప్పు తీసుకున్నాం పుట్టినప్పుడు దేవుడి దగ్గర పంచభూతాల వల్ల, అంతే కదా. వాటి వల్ల ఫామ్ అయ్యింది. దేవుడికి రిటర్న్ ఇచ్చేస్తాం ఈ పూజ. అందుకే నిత్య పూజ అంటారు. దాని మీద రిజల్ట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకపోతే మంచిది. స్వామి నేను మీకు రోజు చేస్తాను, డ్యూటీ అది చేయాలి, ఇన్ని రోజు చేయాలంటే అది పాపం అయింది. రోజు నిత్య పూజ చేయని వాడికి పాపం అంటింది. ఎందుకంటే కృతజ్ఞుడు వాడు, హెల్ప్ తీసుకొని మోసం చేసినవాడు, అప్పు తీసుకొని పారిపోయాడు. అర్థమైందా? మోసగాడు అని చెప్పాలి. అందుకే నిత్య పూజ కంపల్సరీ చేయాలి. ఎన్ని మార్కున్నా నిత్య పూజ చేయాలి. దేవి యజ్ఞం నిర్వహించో. పూర్వం హరిహర బ్రహ్మాలు ఆ దేవిని ఆరాధించారు. చూడండి, హరిహర బ్రహ్మ ముగ్గురు దేవతని అమ్మవారిని ఆరాధించారు. మోక్షకాంక్ష జీవితాత్ములైన తాపసులందరూ ఆమెను సేవించారు.
మోక్షం కావాలని ఎంతో మంది అమ్మవారిని పూజ చేసి సేవ చేశారు. ఆమె మహిమ వర్ణనాతీతం. అమ్మవారి యొక్క మహిమ చెప్పడం వల్ల కాదు, వాక్కుకి అందదు. ఆమె నామాన్ని వర్ణలోపంతో గాని వర్ణాధిక్యంతో గాని ఎలా ఉచ్చరించినా వాంఛిత అర్థం సిద్ధిస్తుంది. అందుకే అమ్మాయి పొరపాట మంత్రం చెప్పేటప్పుడు తప్పు దొల్లినా సరిగా చెప్పినా వాడి కోరిక తీర్చేస్తుంది. ఇది తప్పు చేయమని చెప్పకూడదు, వీలైనంత వరకు పర్ఫెక్ట్ గానే చెప్పాలి. మనకు బుద్ధి కదా, మన భర్త కన్నప్ప కాదు కదా, వాల్మీకి మహర్షి కాదు కదా, రామ అంటే మరా అంటారు. మనకైతే బాగానే ఉంది కదా బుద్ధి. అలాంటిది ఎందుకంటే ఆవిడకి తెలుసు భక్తుడు ఎలాంటి ఉన్నాడు, ఏమి చూడు. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మన విషయంలో ఎలా చెప్పచ్చు అంటే, ఇంత డీప్ పురాణాలు వింటూ మిస్టేక్స్ ఇదినా కూడా ఇట్స్ ఓకే అనిపిస్తుంది. బేసిక్ లెవెల్లో మన మిస్టేక్స్ ఇవ్వదు. మీరు కూడా బాగా విని మెచ్యూర్డ్ అవుతున్నారు పురాణంలో కూడా. వ్యాఘ్రాది దర్శన భీతిచే ఆ దేవి బీజాక్షరమైన బిందు సహితమగు ఐకారాన్ని బిందు రహితంగా ఒక్క మారు పలికిన ఆ దేవి కరుణిస్తుంది. అమ్మవారి యొక్క ఓకే, అమ్మవారు దేని కూర్చుంటారు? పులి సింహం మీద కూర్చుంటారు. అలా సడన్ గా మన దేవి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కాకుండా చాలా మంది సింహాలు చూసి భయపడ్డారు. ఆ సింహం అలా ఉంది, అమ్మో అనుకున్నారు. అలా భయపడి ఐం అనే సౌండ్ వచ్చింది అనుకోండి, ఇది చేయకండి, బీజాక్షరం. ఐం అనే బీజాక్షరం అంటే ఎందుకు చేయొద్దన్నారంటే బీజాక్షరం పడుతుంది చెప్పద్దు అంటారు. కానీ చెప్పకపోతే ఇంకంప్లీట్ అవుతుంది కాబట్టి అమ్మవారి శక్తి చెప్పడం. పొరపాటున సింహానికో పులికో భయపడి అమ్మవారి పిలవడం కోసం ఐం ఐం అనుకున్నా కూడా, లేదంటే ఆయ్ అండంలో ఐం అన్నా కూడా అమ్మవారికి కాపాడు. ఆ సౌండ్కి అంత శక్తి ఉంది, అర్థమైందా? లేదు భయపడిపోయి అనుకున్నారు బీజాక్షరం లోపల అమ్మవారికి ఆ శక్తి వచ్చేసి మీకు ఎక్కడి నుంచి యూనివర్స్ నుంచి వస్తుంది. మన బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? చుట్టూలో నుంచి వచ్చింది. తగలడానికి ఎక్కడి నుంచి వచ్చిందో చుట్టూ కలిసిపోతుంది. అంతేగాని ఇదే బాడీ భూమిలో దొరికిందా? దొరికిందా? కొన్ని పాత్ర టేస్తే ఈ భూమిలో ఇట్లే ఉంటుందా? ఏమి దొరుకుతారు, మొక్కలు ఒకటి ఉంటాయి, కొన్ని ఏడకు పోతుంది. దీనిని దృష్టాంతంగానే చెప్పే ఐతిహ్యం విలువ. దీనికి ఒక కథ చెప్తా అంటున్నాడు బ్రహ్మదేవుడు కథ. సత్యవ్రతుడని ద్విజుడు ఒకనాడు, అతడు నిరక్షర పక్షి, పరమ మూర్ఖుడు. చూడండి, ఎవడు మాట వినడు, మూర్ఖుడు వాడు. నిరక్షర పక్షి అంటే అది ఏం రాదు. ఆయన యాదృచ్ఛికంగా ఒక వరాహం నోటి నుండి వెలువడిన ఐకారాన్ని అనుకరించి తాను అలాగే ఉచ్చరించడం మొదలుపెట్టాడు. వరాహం అంటే పంది. పంది ఏం చేస్తుంది? ఈ నిక్లిస్తుంది కదా, ఈ సౌండ్ చేస్తుంది పంది, గుర్తుపెట్టుకోండి. ఈ నడుస్తుంది కొట్టడానికి. అవునా? ఆ సౌండ్ ని ఈయన విని దాన్నే ఇమిటేట్ చేస్తున్నాడు మూర్ఖుడు. పందిలాగా వస్తున్నాడు అని అంతే. అదేం చేసింది? ఈకారమో ఐకారమో ఏదో చేసింది సౌండ్. అది వీడేం చేశాడు మూర్ఖుడు, అలో అక్షరాలు లేవు నోటికి. ఈయనేం చేశాడు ఆ మూర్ఖుడు కదా, ఆ సౌండ్ వేసింది చేసుకుంటూ పోతున్నాడు. బిందుహీనమైనప్పటికీ కేవలం ఐకారోచ్చరణ మాత్రం చేత దేవి సంతుష్టి అతన్ని మహాకవిగా చేసింది. ఏమి వేలు ముద్రగాడు, వాడికి ఏమి రాదు. అది ఏం చేస్తున్నాడు సౌండ్ కూడా తెలియదు. పందరిచిందని అరుచుకుంటూ పోతున్నాడు. ఆ బీజాక్షర మహిమ చేత అమ్మవారు పలికి గొప్ప కవిగా మారాడు. ఎవరా కవి అనేది రేపు తెలుసుకున్నాం. లోకాన్ సమస్త శాంతి.